దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే. ఈరోజు మన ఇంట్లో పొద్దున్నే ఏంటి తెలుసా నాస్టా? పూరి అన్నట్టు. పూరికి ఏం కూర అంటే శనగల కూర. ఈ యొక్క శనగల కూర రాత్రికి నేను పానీపూరి చేసినట్టు అప్పుడు మిగిలిపోయినటువంటి ఆ యొక్క పానీపూరిలో వచ్చేటువంటి స్టఫ్ ఉంటుంది కదా, నేను శనగలతోనే చేస్తాను. ఆ స్టఫ్ కొంచెం మిగిలిపోయింది, దాన్ని ఇంకొంచెం గ్రేవీ లాగా మార్చేసి పొద్దున్నైతే నాస్టా పూరి చేసా. పూరీలు చూడండి ఎంత మంచిగా పొంగుతూ ఇలా ఉంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. చాలామంది అనుకుంటా ఉంటారు కదా, అబ్బా పూరీలు చేస్తాను కానీ అస్సలు పొంగవు, ఆయిల్ బాగా పట్టేస్తుంది అనుకుంటారు. దానికి అలా ఆయిల్ పట్టకుండా పూరీలు మంచిగా పొంగాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే మంచిగా పూరీలు మనం ఇంట్లోనే హోటల్ కంటే కూడా సూపర్గా చేసుకోవచ్చు. ఇంట్లో తిన్నటువంటి ఫుడ్ అమృతం లాగా ఉంటుంది. బయట అనుకోండి అవి ఎన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తారో, రోజు వాడినటువంటి నూనెని మళ్ళీ మళ్ళీ మసలు పెట్టి వాడుతూ ఉంటాం. ఇంట్లో వేసుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను చేసేటప్పుడు ఫ్రెష్గా వాడేస్తాను. దీంతోపాటు ఈరోజు మనకి అప్పాలు చేసి మురుకులు చేద్దామనేసి పిండి అయితే నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి కర్రీ చోలే కర్రీ, నైట్ ఉన్న మీ పానీపూరి కర్రీ ఉందన్నాను కదా, దాంట్లో ఒక 2 ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా గ్రేవీ లాగా చేసేసాను. చూసారా, ఇలా వేస్ట్ చేయకుండా వాడుకుంటే మనము ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఉంటాము, తర్వాత ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అక్కడ నిన్న తింటే ఆరోగ్యంగా ఉంటామా అనకండి. ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు. మనం ఈరోజు ఫుడ్ వేస్ట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు రైతు ఎంత కష్టపడితే ఈ యొక్క ఫుడ్ మన వరకు వస్తుంది చెప్పండి. మనం పాడేయడం చాలా ఈజీ, కానీ అది సంపాదించాలి, అది తయారు చేయాలంటే రైతు చాలా కష్టపడతాడు. ఇంత ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి వాటికి ఒకటి ప్లేస్లో 4 కాయాలని వాటికి కావాల్సిన రకరకాల పెస్టిసైడ్స్ వేస్తూ మనము గ్రోత్ని చేస్తున్నాం. దానివల్ల నష్టం మనకే కదా, అందుకోసం అని చెప్తున్నాను. ఇప్పుడు కోడే ఉంది. కోడేంటి, మనం తినేటువంటి చికెను 45 రోజులు 50 రోజుల్లో మనకు వస్తుంది. 50 రోజుల కోడి అంత పెద్దగా ఎలా అవుతుంది? దానికి కావలసినటువంటి ఎదుగుదల కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వడము, మెడిసిన్స్ ఇవ్వడం వల్ల అవుతుంది. అలా కాకుండా మనం ఆర్గానిక్లో ఒక కోడిని పెంచాలంటే దగ్గర సంవత్సరం అయితే పడుతుంది. సంవత్సరంలో పెరగాల్సిన కోడిని 2 నెలల్లో పెంచామనుకోండి, మన రోగాలు కూడా మన ఆయుష్ కూడా ఒక 60 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళం 40 సంవత్సరాలే బతుకుతాము. కాబట్టి మనం ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అయితే తీసుకుందాము. ఫుడ్ని అయితే వేస్ట్ చేయొద్దు. ఫుడ్ వాటర్ వేస్ట్ చేయొద్దు. దాంతోపాటు మన వాతావరణాన్ని నీట్గా ఉంచుకుందాము, కలుషితం చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, అంతే ఈరోజు వీడియో.